అందరికీ కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అభినందన. రచన గురజాడ శోభా పేరిందేవి. యువ మాసపత్రికలో 1983లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అమ్మాయిని తీసుకురా జానకి, లోపల గదిలో ఉన్న భార్యకి వినిపించాలని గట్టిగా అన్నాడు జగన్నాథరావు. పదవే, సిగ్గుపడుతూ ఎంతసేపు కూర్చుంటావు అంది కూతురుతో జానకి. సిగ్గుపడుతూ కూర్చోలేదమ్మా, ఆలోచిస్తూ కూర్చున్నాను. ఓ అరగంట సేపు ఒకరి ఎదురుగా ఒకరు కూర్చుని ఒకటో అరో మాట్లాడుకుని ఒక నెల లోపల పెళ్లి చేసుకునే పద్ధతి తమాషాగా ఉంది కదా అని ఆలోచిస్తున్నాను. ఇలా అయితే ఒకరి మనస్తత్వాలు మరొకరికి ఎలా తెలుస్తాయమ్మా అంది సుచల ఆవేశంగా. తరతరాల నుంచి కొనసాగుతున్న పద్ధతే తప్ప నిన్నో మొన్నో వచ్చింది కాదుగా. మేమంతా ఇలా చేసుకున్న వాళ్ళమేగా. అయినా సుఖంగా కాపురం చేయడం లేదు. నువ్వు అలాగే చేసుకుంటావు. అది సరే గాని మరీ అంత సింపుల్గా ముస్తాబయ్యావేమిటే తల్లి, జూకాలైనా పెట్టుకోవా? తల అడ్డంగా తిప్పుతూనే నవ్వింది సుచల. సరేలే పద అంది కూతుర్ని తొందరపెడుతూ జానకి. ఇద్దరూ ముందరి గదిలోకి వచ్చారు. పెళ్లివారికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది సుచల. కూతురు పక్క కుర్చీలో కూర్చుంది జానకి. అంతవరకు కాఫీ సిప్ చేస్తూ సుచల అన్నతో మాట్లాడుతున్న సుగుణ్ నిటారుగా అయ్యాడు. అతని తల్లి చెల్లెలు సౌందర్య కూడా ఆసక్తిగా చూడసాగారు. తెలుపు మీద గులాబీ పూలు ప్రింట్ ఉన్న ఆర్గండి చీర జాకెట్లో చిన్న బొట్టు, చిన్న రింగులు, సన్నటి బంగారపు గొలుసు, ఒక్కో చేతికి ఒక్కో గాజుతో అతి సింపుల్గా ఉండి అత్యంత ఆకర్షణీయంగా కనపడింది సుచల. మా అమ్మాయి రచయిత్రండి గర్వంగా నవ్వుతూ చెప్పాడు తండ్రి. సుగుణ్ బ్రూకుటి ముడిపడింది. అలాగా, ఏం పేరుతో రాస్తుంది? ఏ ఏ పత్రికల్లో వచ్చాయి? కుతూహలంగా అడిగింది సౌందర్య. ప్రచురితమైనవి రెండేనమ్మా, కానీ రచయిత్రిగా దీనికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని నా గాఢ నమ్మకం. నాకే కాదు, దాని కథలు చదివిన వారెవరైనా అదే ఉద్దేశం కలిగి తీరుతుంది అన్నాడు జగన్నాథరావు. సుగుణ్కి అతని తల్లికి ఈ ప్రసక్తి మీద అంత ఆసక్తి లేదని కనిపెట్టిన జానకి మాటను మార్చేసి వంట, వార్పు, కుట్లు, అల్లికల వైపు తిప్పింది. జగన్నాథరావు గారింటి నుండి తిరిగి వచ్చినప్పటి నుంచి విపరీతంగా ఆలోచించసాగాడు సుగుణ్. సుచలని చేసుకోవాలా వద్దా అని. సుచల అందరికీ నచ్చింది. హోటల్ భోజనంతో ఎంతకాలమని దేవుళ్ళు ఆడతావు, పిల్ల బుద్ధిమంతుడు అల్లాగానే ఉంది, ఒప్పేసుకో అని పోరసాగింది. సుగుణ్కి రచయితుల మీద సదభిప్రాయం లేదు. ఆడవాళ్లు కడుపు నిండా అన్నం తిని కిళ్ళి నములుతూ ఓ పక్కన నిద్ర వల్ల కళ్ళు కూరుకుపోతుంటే పడక కుర్చీలో కూర్చుని సాయంత్రం దాకా ప్రేమ నవలలు రాసేస్తూ ఉంటారు అని అనుకున్నాడు. పని మనిషి రావడంతో కథ రచనకి బ్రేక్ పడుతుంది. మళ్ళీ రాత్రి అయ్యే వరకు ఇక తీరిక లభించదు. తిరిగి రాత్రి రాస్తారు, పొద్దుట్లాగే నిద్ర కళ్ళతో చూస్తూ. అందుకే స్త్రీల రచనలు చప్పగా చైతన్యహీనంగా ఉంటాయని మొండిగా సౌందర్యతో ఎన్నోసార్లు వాదించాడు. సౌందర్యకి కోపం వచ్చి ఎంతోమంది రచయిత్రులు గొప్పగా రాస్తున్నారో చెప్పింది చాలాసార్లు. ఆమె ఆ మాట చెప్పగానే మరి రచయిత్రుల మీద ఇన్ని కార్టూన్లు ఎందుకు వస్తాయి అని అడుగుతూ మరింత వెక్కిరిచ్చేవాడు. అతని గాఢ నమ్మిక ఏమిటంటే కథలు రాసే అమ్మాయిలు మిగతా అమ్మాయిలకు భిన్నంగా పొగరుగా తమకి కొమ్ములున్నట్టు ప్రవర్తిస్తారు అన్నదే. అతడి దృష్టిలో ఆడపిల్ల అంటే ఆడుకోవగా, అమాయకంగా, ఏ పని చెప్పినా ఓపిగ్గా చేస్తూ, తల్లిదండ్రుల మాట అన్నదమ్ముల మాట జవదాటకుండా పెరిగి పెళ్ళయ్యాక అత్తమామలు సాధిస్తున్న, పూజిస్తూ, భర్త పెడసరంగా ప్రవర్తించిన ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, ఇటు పుట్టింటికి అటు మెట్టినింటికి పేరు తెచ్చేదిగా ఉండాలి అన్న స్వభావం తెలిసిన సౌందర్య, నన్ను పెంకి పిల్లని అన్నావుగా ఎన్ని రోజులు, రచయిత్రి వదిన నీ పొగరు అణుస్తుందిలే అనడంతో అతని ఆలోచనలు అధికమయ్యాయి. సుచల అందం అయస్కాంతంలాగా ఆకర్షిస్తూ ఈ ఆలోచనలన్నీ చెరిపేయడంతో 2 కథలు రాసినమ్మాయి రచయిత్రేమిటి అని అనుకుని పెళ్లికి సంతోషంగా అంగీకరించాడు. పెళ్లిలో నీ భార్య బాగుంది రోయ్ అని ఫ్రెండ్స్ అంటే గర్వంగా నవ్వాడు. అంతేకాదండోయ్, మా వదిన రచయిత్రి కూడా అని సౌందర్య చెప్పగానే అతనికి చాలా కోపం వచ్చింది.
అంత కోపంలోనే అతను ఒక నిర్ణయానికి వచ్చేశాడు. సుచల కథలు కాకరకాయలంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఆపడానికి తాను సాయశక్తులా ప్రయత్నించాలన్నదే ఆ నిర్ణయం. ఫలానా రచయిత్రి భర్తగా తప్పితే సుగుణ్గా నీకు ఈ సమాజంలో గుర్తింపు ఉండదు అని సౌందర్య అన్న మాటలు నిజమయ్యే అవకాశం లేకపోలేదు. భర్తతో పాటు విశాఖపట్నం వచ్చింది సుచల. ఇల్లంతా నీట్గా సర్దింది. ఆ సాయంత్రం ఇద్దరు బీచ్కి వెళ్ళారు. రా, నీళ్లవైపు పోదాం అన్నాడు సుగుణ్. సుచల కదలనే కదలలేదు. ఆడపెళ్లి వారు హడావిడి పడుతున్నట్టు ఎగిసి పడుతున్న కెరటాల్ని కన్న కూతుర్ని అత్తారింటికి పంపగానే తమ కంటి వెలుగు కనుమరుగైంది అని డీలా పడుతున్నట్టు అణగారిపోతున్న అవే కెరటాల్ని చూస్తూ కళ్ళాన్ని కాగితం మీద కదపాలని ఉంది. తన కథకి రూపాన్ని ఇవ్వాలని ఉంది. అయినా తప్పనిసరిగా సుగుణ్ణి అనుసరించింది. ఆ మర్నాడు ఆఫీస్కి వెళ్తున్న సుగుణ్తో గోముగా అంది సుచల, నా కాగితాలు ఎన్వెలప్పులు తెచ్చిపెట్టరు అని. సుగుణ్కి వద్దని అనాలనిపించిన కొత్త పెళ్ళం మూడు చెడగొడితే తనని అలరించక అలి కూర్చుంటుందేమోనని తప్పనిసరిగా తలూపాడు. సుగుణ్ తెచ్చిన కాగితాలు కిలకిలామంటూ సుచలలోని రచయిత్రి రాయమంటూ ప్రోత్సహించాయి. రమ్మంటూ ఆహ్వానించాయి. అతను ఇంట్లో లేని సమయంలో హాయిగా రాసుకుంటూ కూర్చుంది. ఓ 10 కథలు అసంతృప్తిగా రాసి సుగుణ్కిచ్చి పోస్ట్ చేయమంది. సుగుణ్ అయిష్టంగా ఆ ఒక్కసారికి పోస్ట్ చేశాడు. కాగితాలన్నీ అయిపోయాయి కనుక కొత్తవి కావాలి అంది ఓ రోజు. అవి ప్రచురితం కానీ అన్నాడు సుగుణ్. దానికి దీనికి సంబంధం ఏమిటో ఆమెకి అర్థం కాలేదు. అయినా ఆ ప్రస్తావన తేలేదు. ఆలోచనలు కాగితాలను తీసుకురమ్మని మారాన్ చేస్తున్నాయి. అయినా భర్తను అడగలేదు. 2 నెలలు గడిచాయి. శ్రావణ మంగళవారం నోముల కోసం పుట్టింటికెళ్ళింది. ఎలా ఉందమ్మా అక్కడ అని అడిగిన తల్లికి బాగానే ఉంది అని జవాబిచ్చింది సుచల. కొత్త కథలు ఏమైనా రాసావా తల్లి? రాస్తే మాత్రం అశ్రద్ధ చేయక ఎప్పటికప్పుడే పోస్ట్ చేశాయి. ఆలోచనలు రమ్మన్నప్పుడు రావమ్మా. అవి వచ్చిన వెంటనే వాటిని మలచాలి. కథలు తిరిగి వచ్చాయే మునుపు ఇప్పుడు కూడా అలా వస్తే భర్త దగ్గర అవమానము అని అనుకోకు. ఇవాళ తిప్పి పంపిన పత్రికల ఎడిటర్లే రేపు నీ చుట్టూ తిరిగేలాగా తప్పక ఎదుగుతావు తల్లి, నాకు తెలుసు అన్నాడు తండ్రి. ఆ ప్రోత్సాహమే కావాలి సుచలకి. కలం కాగితాల మీద కూచిపూడి నృత్యం చేసింది. వాటిని తండ్రికి చూపించింది. ఆయన మెచ్చుకొని పోస్ట్ చేశారు. సుచల రాసిన కొత్త కథలు తప్పక ప్రచురితమై ఆమెకి పేరు తెచ్చి పెడతాయని భార్యకి కొడుక్కి చెప్పాడు. విశాఖపట్నం రైలెక్కిన సుచల నిర్వికారంగా కూర్చుంది. కారణం రచయిత్రులను గురించి ఎన్నోసార్లు వ్యంగ్యంగా మాట్లాడిన భర్త గుర్తొచ్చాడు. తన కథలు 1-2 చదివి నవ్వడం గుర్తొచ్చింది. తన కథనంలోని లోపాలు ఎత్తి చూపిస్తే తాను బాధపడదు, కానీ వెక్కిరిస్తే విపరీతంగా బాధపడుతుంది. ఆ బాధ తల్లి ఎదురుగా బిడ్డను వెక్కిరిస్తే తల్లి పడే బాధ వంటిదే అని అతనికి ఎలా తెలుస్తుంది? రైలు దిగి ఆటోలో ఇల్లు చేరుకునేసరికి బజర్ నొక్కింది. తలుపు తీశాడు సుగుణ్. అతని కళ్ళు అదోలా నవ్వుతున్నాయి. నీకోసమే చూస్తున్నాను రా అన్నాడు. కాళ్ళైనా కడుక్కోకుండా ప్రయాణపు బడలిక వల్ల సోఫాలో కళ్ళు మూసుకొని కూర్చుంది. నువ్వు లేని నెల రోజుల్లో ఒక్కదాని తర్వాత ఒకటి నీ 10 కథలు తిరిగి వచ్చాయి చూసుకో అంటూ కవర్లు సుచల ఒడిలోకి విసిరాడు. సుచల కళ్ళు సెలయేళ్ళు అయ్యాయి. భర్త కొట్టినందుకు బాధగా లేదు కానీ తోడికోడలు చూసినందుకే బాధ అన్న సామెత గుర్తొచ్చింది. చూడు సుచల, ఇలా నువ్వు కథలు రాయడానికి వీల్లేదు. రాసినట్టు తెలిస్తే ఊరుకోను. అయినా రచయిత్రి కావాలని ప్రతి ఆడది ఎందుకు అనుకుంటుందో నాకు అర్థం కాదు. స్త్రీగా పుట్టినందుకు రచనలు చేయడం నా ధర్మమని మీరు అనుకోవడం సిల్లీగా ఉంది. ప్రతిభ అన్నది మనిషితో పుట్టి మనిషి కంటే వేగంగా ఎదిగి అతను మరణించినా అది జీవించే ఉంటుంది. అది ఒక గొప్ప వరం. భగవంతుడు తనంతట తానుగా ఇవ్వవలసిందే తప్ప సాధించగలిగేది కాదు. కనుక ఈ పిచ్చికి స్వస్తి చెప్పు. చీరల మీద, టేబుల్ క్లాతుల మీద ఎంబ్రాయిడరీలు చేయి, వైర్ బ్యాగులు అల్లు, కొత్త వంటలు నేర్చుకో. సుచల అచేతనంగా కూర్చుండిపోయింది. ఆడవాళ్ళంటే ఎంత చులకన, రచయిత్రులంటే ఎంత హీన భావం. ఫలానా వ్యక్తి భార్యగా పరిగణించబడుతూ కుట్లు అల్లికలతో కొట్టుమిట్టాడుతూ భర్త సేవ చేస్తూ ఉండడాన్ని మించి మరి కాస్త కూడా ఆధునికంగా ఆలోచించని ఇతనిని చూస్తే అసహ్యం వేస్తోంది.
రచనలు తన సర్వస్వం. కానీ రచనల జోలికి పోవద్దంటాడా? అతను వద్దు అంటున్న కొద్దీ రాయాలని ఉంది. అతను వెక్కిరించినందుకైనా అతని ఊహకు అందనంతగా రచయిత్రిగా ఎదగాలని ఉంది. తన రచనల కోసమైనా ఆర్థికంగా తాను నిలబడాలి అని అనుకుంది దృఢంగా. సాయంత్రం ఆఫీస్ నుండి వస్తూ ఒక అప్లికేషన్ తెచ్చాడు సుగుణ్. ఈ కథల ఊసు నువ్వు మర్చిపోవాలంటే నీకు కాలక్షేపం కావాలి, అందుకే ఇది తెచ్చాను. నువ్వు బీఎస్సీ బీఈడీ పాస్ అయ్యావు గనక టీచర్ ఉద్యోగం సులభంగా రావచ్చు అన్నాడు. ఈ స్కూల్ హెడ్ మాస్టరు లెక్కల టీచర్గా నువ్వు నిలదొక్కుకోగలవని నా నమ్మకం అన్నాడు. ఆ తర్వాత సుజల టీచర్గా చేరింది. ఆమె తనకు తెలియకుండానే భర్తకి దూరంగా మసలసాగింది. 4 కాగానే బడి వదిలేస్తారు. అప్పుడు ఇంటికి వచ్చి వ్యాసంగాన్ని హాయిగా సాగించేది. అతను వచ్చేసరికి మాత్రం ఆ మాట ఎత్తేదే కాదు, వాటి జోలికి పోయేదే కాదు. కాలం కదిలిపోతున్నంత వేగంగా సుచల కలం కదలసాగింది. ఒకరోజు కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు సుగుణ్ పిండి కొడుకు బజార్లో కనపడి. ఎందుకు? వదినకి కథల పోటీల్లో మొదటి బహుమతి వచ్చినందుకు. అదీగాక ఏ పత్రిక తిరగేసిన ఆవిడ కథలే కనపడుతున్నందుకు. సాహితీ అన్న కలం సృష్టి అద్భుతమని మా అందరి నమ్మకం. ఆ వ్యక్తిని గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. ఇన్నాళ్లకు మా కోరిక తీరింది. ఇంత గొప్ప రచయిత్రి మా వదిన అని అందరికీ చెప్పేశాను. వదిన గురించి ఒక్కసారైనా చెప్పి ఏడ్చావా? ఇద్దరూ కలిసి రహస్యం చేసేశారు. తన రచనలలో నీకేది ఇష్టంరా? ఉక్కిరి బిక్కిరి అయిన సుగుణ్ వెర్రిగా నవ్వుతూ, తాను నా భార్య కావడం వల్ల తనేం రాసినా నాకు నచ్చుతుందిరా. ఎటొచ్చి తేల్చవలసిన సమస్య ఇలాంటిది వస్తే మీలాంటి వాళ్ళనే అడుగుతాను అని అన్నాడు. అంతటితో ఊరుకోలేదు. వెధ ఉద్యోగం మానేసి హాయిగా రాసుకుంటూ కూర్చో అని ఎన్నిసార్లు చెప్పినా వినదనుకో అన్నాడు. ఇంటికొచ్చిన సుగుణ్ భార్యని ఎత్తి గిరగిరా తిప్పేశాడు. పొగడతల వర్షం కురిపించాడు. నవ్వి ఊరుకుంది సుచల. సుగుణ్ చూస్తుండగానే సుచల ఆంధ్ర అభిమాన రచయిత్రి అయిపోయింది. ఆమె సీరియల్ పడిన పత్రికకి గిరాకీ పెరగసాగింది. ఆమె నవలలని సినిమాగా తీస్తే బాగా హిట్ కాసాగాయి. మాటలు కూడా రాసింది ఎన్నో సినిమాలకి. ఏ పత్రిక తిరగేసినా ఆమె కథో వ్యాసమో ఉండి తీరుతుంది. ఎప్పుడో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసింది. ఆ రోజు సుచలకి సన్మానం. ఆమె నవలకి సాహిత్య అకాడమీ అవార్డు రావడమే సన్మానానికి కారణం. సుచల మెడ దండలతో నిండిపోయింది. ఆమె మోము దరహాసంతో వెలిగిపోయింది. మైకుని అందుకొని చుట్టూ చూసింది. అన్ని వయసుల వాళ్ళు కూర్చుని తన వైపు ఆరాధనగా చూస్తున్నారు. తన మాటలు వినడానికి చెవులు నిక్కబొడుచుకున్నట్టుగా ఉన్నారు. ఎందరి అభిమానాన్ని అందుకుంది అంటే ఎంత పుణ్యం చేసుకుందో. నేను స్టేజీ ఎక్కి మాట్లాడడం ఇదే మొదటిసారి కనుక తప్పులు దొర్లినా తడబాటు కలిగినా అది స్టేజ్ ఫియర్గా గమనించి నన్ను క్షమించాలి. నాకు మీరందరూ నీరాజనాలు అర్పిస్తూ ఈ స్టేజ్ మీద నిలబెట్టారే కానీ నిజంగా నేనంత గొప్పదాన్నేం కాను. నాలోని రచయిత్రిని గాంచి అది ఎదిగేలా చేసిన ప్రతి వ్యక్తి ఈ సన్మానానికి అర్హుడే అని నేను అనుకుంటాను. భూమి మీదకి రాగానే క్యారుమంటుంది పసిబిడ్డ. నన్ను కాపాడండి అన్నట్లుగా. ఆ పరిస్థితిలో పాపాయికి తల్లి పాలివ్వకపోతే శిశువు బ్రతుకుతుందా? బ్రతకదు. నాలోని రచయిత్రికి ప్రోత్సాహం అనే పాలివ్వబూనిన అమ్మ నాన్న అన్నాలు తినిపించకపోతే అది తప్పక చనిపోయేదే. రాసిన కథలను పోస్ట్ చేసేదాకా ఊరుకోలేదు. తిరిగి వచ్చిన కథలను చూసి తల్లడిల్లిపోతూ ఉంటే ఓదార్చారు. మళ్ళీ కళాన్ని అందించారు. ఏ కళాకారునికైనా కళాకారుడికైనా ఆ రకమైన ప్రోత్సాహం ఉండి తీరాలి. అలా నేను నిలదొక్కునే ప్రయత్నంలో ఉండగా నాకు పెళ్ళైంది. చెప్పడం ఆపి భర్త వైపు చూసింది. ఏం చెప్తుందా అని టెన్షన్గా చూస్తూ కూర్చున్నాడు సుగుణ్. మావారు నాకు అందజేసిన ప్రోత్సాహం వేళకట్టలేనిది, ఎవరి ఊహకి అందనిది. వంటలో సాయం చేస్తున్న కాలాన్ని రచనలకే వినియోగించుకునేలాగా చేశారు. ప్రతి రచనకి తన అమూల్యమైన అభిప్రాయాన్ని చెప్తూ లోపాలను దిద్దారు. వాటికి మరింత మెరుగులు దిద్దారు. రాత్రి 1 గంట దాకా కూర్చుని ఫేర్ చేశారు. ఆదివారాలైతే వాటితోటే గడిపేవారు. ఇప్పటికీ అదే ప్రోత్సాహాన్ని కొనసాగిస్తున్నారు. నా కథ ప్రచురితమైందని తెలియజేసే కార్డు వచ్చిన పరమానందం చెందడం, బహుమానం వచ్చిన చిన్న పిల్లాళ్లాగా మురిసి
మైమర్చిపోవడం కళ్ళకు కట్టినట్టే ఉంది. ఇక మీ ప్రోత్సాహం సంగతి చెప్పనే అక్కర్లేదు. ప్రతి రచనని మెచ్చుతూనో విమర్శిస్తూనో రాస్తున్నారు కనుక ఈ సన్మానం జరగవలసింది మట్టి బొమ్మలాంటి నన్ను మలచుకున్న మీ అందరికే. మీకందరికీ కృతజ్ఞతలు అంటూ కూర్చుంది. ఆమె మనసు ఆమెని అభినందించింది. నీ భర్తని పదుగురిలోనూ అవమానించకుండా మెచ్చుకోవడం చాలా మంచి పని. ఇలా కాక అతన్ని వేలెత్తి చూపిస్తే నిన్ను తిట్టేవారు. భర్తని మించిపోయావన్న గర్వంతో అలా చేస్తున్నావని, అలాంటి పరిస్థితిలో కూడా నేను రాసి ఇలా ఎదిగానని గర్వంగా చెప్పుకుంటున్నావని అంది మోగగా అభినందిస్తూ. కథ సమాప్తం. ఈ కథ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్ట్లని తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.